పెన్షన్ తీసుకొచ్చి మీ ఇంటి పెట్టి ఇస్తున్నారా? ఎంత ఇస్తున్నారు? ఎవరైనా డబ్బులు అడుగుతున్నారా? 4,000 ఇస్తున్నారా? సంతోషమైనా హ్యాపీగా ఉన్నారా? చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ముందు చెప్పాం 3,000 4,000 చేస్తాము. వచ్చిన మచ్చతో నుంచి ముందు 3 నెలలు కూడా ఇస్తామని చెప్పారు. ఇచ్చావా లేదా? ఇచ్చావా లేదమ్మా? నువ్వు చెప్పాలి. నువ్వు చెప్పలేదు అనుకో వీళ్ళు ఎవడో ఇవ్వలేనట్లు లెక్క. ఇచ్చారా అంటే చెప్పిన మాట ప్రకారం చేస్తున్నావా? దీనికి నెలకి ప్రతి నెల ఎంత ఖర్చు అవుతుందో తెలుసమ్మా? మీ పెన్షన్ల కోసం మన రాష్ట్రంలో 2,800 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది ప్రతి నెల. అంటే సంవత్సరానికి ఎంత అవుతుందో తెలుసమ్మా? ఎంత అవుతుంది తెలీదా? చదువుకోవడం కాదు, టీవీ చూస్తున్నావా, సెల్ ఫోన్ చూస్తున్నావా? టీవీ చూస్తున్నావా లేదా? 32,000 కోట్ల రూపాయలు అవుతుంది సంవత్సరానికి. 8,000 32,000 కోట్లు. నెలకి 2,850 కోట్లు. ఏమ్మా? మహిళలకి భర్తతో విడాకులు తీసుకుని పెళ్లి కాకుండా ఉండిపోయినా భర్త ఉన్నాడు కానీ పిల్లల్ని బాగా వదిలేసి ఎట్టుకోపోయాడు. అటువంటి వాళ్ళకి 35 సంవత్సరాలు దాటి కలిసి ఇచ్చేవాళ్ళు. మధ్యలో మనం కావాలని జగన్మోహన్ రెడ్డి నోటు వచ్చాడు. ఆయన ఏం చేశాడు? దాన్ని 35 సంవత్సరాలు దాన్ని 50 సంవత్సరాలు చేసేసి ఉన్న పెన్షన్లు కూడా కొందరు తీశారు. అదేం కదమ్మా? ఇప్పుడు నువ్వు ఒంటరి మహిళ అని చెప్పి నేను నాకు తెలుసు ఓకే నీకు పెళ్లి కాలేదు, కానీ దాన్ని ధృవీకరించాల్సింది ఎవరో ఒక అధికారి ధృవీకరించాలి. అదేం కదయ్యా, మనిద్దరం మాట్లాడుకుంటాం, కానీ దాన్ని ఎవరో ఒక అధికారి ధృవీకరించాలి. ఎవరు ధృవీకరించాలని? తహసీల్దార్ గారు చేయాలి. ఏమ్మా ఇప్పుడు 50 సంవత్సరాలు అయిందా? మీరిద్దరు ఎప్పుడు ఊళ్ళోనే ఉంటారు కదా, నేను ఎప్పుడే కదా వచ్చి నాతో మాట్లాడతాను. నేను చెప్తున్నాను కదా, ఆవిడకి అన్నీ వినబడుతున్నాయి. ఆవిడ కానీ తీసుకెళ్ళి కానీ ఉంటే నెలకు కూడా కూర్చోలేదు ఆ పెన్షన్లో. ఒంటరి మహిళా పెన్షన్కి ఆవిడకి 50 సంవత్సరాలు దాటి ఉంటే అప్పుడు ఏజ్ లిమిట్ వల్ల ప్లస్ వయసు 76. ఏమ్మా ఇంకా జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన రూల్ ప్రకారం ఇంకా 4 సంవత్సరాలు నువ్వు తినదా? నేను వెనక్కి వచ్చాము. ఓకే సార్.